ఒక ఊర్లో ఒక జమీందారు ఉంటారు. అయితే ఇగ ఒకరోజు వాళ్ళ ఇంటి ముందట ఒక చెట్టుంటది. వేప వేప చెట్టుంటది. అయితే రే రేపు ఉగాది అనంగా ఈరోజు వేప పువ్వు బాగా పూస్తది. అయితే ఆ వేప పువ్వుని నేను ఒక్కొనే తీసుకోవాలని ఆ జమీందారు ఏం చేస్తాడు, దానికి బోర్డు పెడతాడు. బోర్డు పెట్టి ఈ చెట్టుని ఎవరు ముట్టొద్దు అని బోర్డు పెడతారు. తర్వాత జనాలొచ్చి ఆ ఊరు ప్రజలొచ్చి చూస్తారు. అయ్యో మాకు కూడా పువ్వు కావాలి, జమీందారుని అడగొద్దంటే ఈడెవ్వడు ముట్టొద్దు అని అన్నాడు. తర్వాత ఒకరోజు తెల్లారి ఉగాది పండుగ రోజు అందరూ పువ్వు వెతుక్కుంటూ పోతే ఒక చెట్టు కింద కనకయ్య అని ఒక ఆయన పువ్వు అమ్ముతూ ఉంటారు. అయితే వాళ్ళందరూ పువ్వు ఎంత అంటే, ఈ పువ్వు మీరు ఎంత ఇస్తే అంత ఇయ్యుర్రి అని అంటాడు. తర్వాత మీరు ఎంత ఇస్తే అంత ఇయ్యుర్రి అని అంటాడు. తర్వాత వాళ్ళందరూ ఇచ్చి తీసుకొని పోతారు. తక్కువ రేట్కే అమ్ముతుర్రు అని అనుకొని అందరు ఇచ్చి తీసుకొని పోతూ ఉంటారు. అప్పుడే ఒక ఆయనకి చెప్తాడు, ఈ పువ్వు ఎక్కడిది అని అంటే, ఒక ఆయన జమీందారు నాకు ఆర్థిక పరిస్థితులు ఉన్నాయని నాకు ఆ పువ్వు ఇచ్చిర్రు, అందుకే నేను అందరికి అమ్ముతున్నా, నాకు కీళ్ళ నొప్పులు ఉన్నాయి, అందుకే నేను తీసుకురాలేను, అప్పటి కనకేయని కాదు, కీళ్ళ నొప్పులు ఉన్నాయి అది ఇది అని చెప్తాడు. తర్వాత జమీందారు మా ఇంటి దగ్గర పువ్వు ఉంది తెచ్చుకోనికి పోతున్నా అని ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోతాడు.